కాస్త లేట్ వస్తే నా శవాన్ని చూసేదానివి. అయినా చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నావు. అంటే ప్రతి సంవత్సరం లక్షల్లో నిరుద్యోగులు తయారవుతున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే జరగని పని. ఉద్యోగం కోసం నువ్వు చావాలనుకుంది? అవును. ఎవరైనా నిన్ను గుర్తు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటానన్నావు కదా, అందుకే నేను నీకు గుర్తుండాలని ఆ రోజు అలా అన్నా. దానికే చనిపోతారా? ఇంత చేసి అంత సింపుల్ గా చెప్తున్నావే. కాస్త అయితే లవ్ చేసినందుకు లవ్వర్ని చంపేసేదానివి. వాళ్ళ విషయం పక్కన పెట్టబోయి నువ్వెందుకు చావాలనుకున్నావు? తిన్నది అరక్క, విషయం తెలుసు కదా, మళ్ళెందుకు అడుగుతున్నావు? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ విషయం చెప్పే ముందు ఒక జలక్ ఇద్దామని అనుకున్నాను. నీ జలక్కు సల్లగుండా చంపేశావు పో. నీ మాటలు నమ్మి ఆ టిక్ టాక్ వీడియో డిలీట్ చేయమని కింద కామెంట్ పెట్టాను. ఇంకా ఆ వీడియో గురించి మర్చిపో. మొత్తానికి మన ప్రేమ కథ సుఖాంతమైనట్టే. ఇప్పుడు ఆ తన్ను తినవాడు ఎక్కడున్నాడో.